Pioneer Shopping Mall, weddings and festive celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. మీ సినీ ప్రయాణం స్టార్ట్ అయింది ఒక కార్ మెకానిక్ ద్వారా ఆయన తీసుకెళ్ళి కిట్టు ఆయన పరిచయం చేశారు. ఇది చాలాసార్లు చెప్పారు మీరు. అంటే సుమన్ అంటే ఎలాంటి వ్యక్తి అంటే తనకి లైఫ్లో ఏ చిన్న సహాయం చేసిన వ్యక్తిని కూడా ఎప్పుడూ మర్చిపోయేవారు కాదు. ప్రతి సందర్భంలో వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూనే ఉంటారు. అలాంటి కిట్టు కుటుంబానికి సుమన్ చేసిన సహాయం అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా కిట్టు గారు పాపం ఆయన ఫ్యామిలీ వచ్చి కొంచెం డిస్టర్బ్డ్ ఫ్యామిలీ అండి. సార్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి అది చెప్పాలి. సో తను ఏంటంటే తను సినిమా ప్రపంచం, ఆయన ట్రావెల్స్, తర్వాత ఆయన లైఫే వేరే. ఆయన మొత్తం బెంగళూరులో యాక్చువల్లీ మాకు కూడా పెద్ద కనెక్షన్ లేదు ఫ్యామిలీతో. సార్ ఆయన ఎంతసేపు సినిమా వాళ్ళతోనే, అంటే ఈ కార్లు పంపడం, సినిమా వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడం, సినిమా వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమైనా రియల్ ఎస్టేట్లో ఇక్కడ స్థలం ఉంది అక్కడ స్థలం, అంటే డబ్బు కోసం కాదు, వాళ్ళ డబ్బుని జాగ్రత్తగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తున్న వ్యక్తి. ఓకే, ఆ టైప్ వ్యక్తి. తర్వాత ఫంక్షన్కి ఇది మిస్ అయిపోతే ఇంకా కారే ఆయన ప్రపంచం. కారు ట్రావెల్స్ అని తప్ప పెద్ద ఏమి లేదు. సార్ అయితే నాకు అంటే నా ఎంట్రీ నుంచి అదే ఆయనే కదా మొత్తం చేసింది. సో ఎప్పుడు నేను ఆయన ఫ్యామిలీ గురించి కానీ ఆయన ఏ విషయాలు అడగలేదు. బట్ తర్వాత ఎప్పుడైతే ఆయన లాస్ట్ డేలో చనిపోయినప్పుడు అప్పుడు ఆయన ఫ్యామిలీ వాళ్ళు బెంగళూరు నుంచి వాళ్ళు రావడం, కలవడం, అప్పుడే నాకు తెలిసింది. ఎక్కువ మాకు ఎవరికి సినిమా వాళ్ళకి ఎక్కువ పరిచయం లేదు కాబట్టి వాళ్ళు కూడా మాతో ఎక్కువ పెద్దగా ఇది కనెక్షన్ పెట్టుకోలే. సార్ వచ్చారు, మాట్లాడారు, అంత ఆ సిచ్యువేషన్లో డిస్కస్ చేయాల్సిన ఒక టాపిక్ కాదు. తర్వాత అంటే ఆయన లాస్ట్ డేస్ చెన్నైలో జరిగింది. సో తర్వాత ఇక్కడ మళ్ళీ వచ్చేసాం అనమాట. సో దాంతో ఏంటంటే మాకు ఎక్కువ ఏమి తెలియదండి అసలు మ్యాటర్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ. అంటే నేను పర్సనల్గా జనరల్గా ఎవరు పర్సనల్ మ్యాటర్స్కి వెళ్ళను. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంది అదే వాళ్ళుగా చెప్తే ఓకే, కానీ పర్సనల్ మ్యాటర్స్లో నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ చేయడం నాకు ఇష్టం లేదన్నమాట. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే సార్, మీరు చాలా ఇంటర్వ్యూలో కిట్టు నా గాడ్ ఫాదరు, ఆయన ద్వారానే ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పారు. సో తర్వాత కిట్టు ఏమయ్యారు అనేది చాలా మందికి తెలియదు. అవునవును. సో అందుకని ఈ క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు చనిపోయి ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది సార్. 10 years 12 years అయిపోయింది సార్. ఎందుకంటే సుమన్ అంటే మాకందరికీ ఒక నిధిలాగా అనమాట. ఇలాంటి ఒక నిధిని ఇండస్ట్రీకి ఇచ్చిన మనిషి గురించి ప్రస్తావించి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, ఫస్ట్ మూవీ తమిళ్లో నేమ్ ఏదే స్విమ్మింగ్ పూల్ అని ఏదో పేరు వస్తుంది తెలుగులో. ఫస్ట్ సినిమాలోనే ఫైటర్కి ఒక 5-6 పుల్లు రాలగొట్టారంట. అంటే నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళడానికే నా కరాటే బ్యాక్గ్రౌండ్ అండి. ఎస్ సార్. అంటే పర్సనాలిటీ అప్పుడు ఉంది సార్, కానీ యాక్టింగ్ తెలియదు, డాన్సింగ్ తెలియదు. ఒకటే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే కరాటే బ్లాక్ బెల్ట్. ఎస్ సార్. ఆ కరాటే బ్లాక్ బెల్ట్ నన్ను కరాటే చేయడం చూసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ టిఆర్ రామన్న గారు కిట్టు గారి ద్వారా మెసేజ్ పెట్టి తీసుకొచ్చారు. సో నాకేంటంటే అప్పుడు ఒరిజినల్గా స్టంట్స్ చేయడం, కరాటేలో మాకు ఏదైతే నేర్పించారో అది చూపించడం అదే అయింది. ఈ స్టంట్లో ఏంటంటే టచ్ చేయకుండా కెమెరాకి ఓవర్లాప్ చేసి చేయడం ఇవన్నీ తెలీదు. సో ఫైట్ చేసేటప్పుడు తెలియకుండా హ్యాండ్ పంచ్ కొట్టి ఒక 2-3 పళ్ళు పాపం ఎగిరిపోయింది. తర్వాత చూసి అది ఆల్రెడీ పోయిన పర్లేదు, కట్టించి పెట్టారనమాట. ఆయన అన్నాడు, ఏం వరే అవుతుంది సార్, ఆల్రెడీ పళ్ళు వేరే షూటింగ్లో పోయింది, కట్టిన పళ్ళు అండి కాబట్టి ఓకే అని అన్నారు. బట్ అంతే తప్ప డెలిబరేట్గా కొట్టడం అలాంటిది ఏం లేదు. బట్ నేను మట్టుకు అప్పుడు ఏం చెప్పినట్టు అంటే వాళ్ళు ఏంటంటే ఆర్టిస్ట్ని టచ్ చేయకుండా చేసేవారు. టచ్ చేయకుండా చేసే నాకు రియాక్షన్ వచ్చేది కాదు. సార్ మీరు టచ్ చేయకపోతే నా రియాక్షన్ రాదు సార్, మీరు కొట్టండి అని చెప్పి ఉల్టాగా వాళ్ళ దగ్గర నుంచి నేను టచ్ అయ్యేలాగా నేను కొట్టించుకున్నాను. అప్పుడే రియాక్ట్ అయ్యాను. తర్వాత ఏంటంటే సినిమా ఫైట్ అంటే రియల్ ఫైట్ కాదు, ఇది టచ్ అవ్వకుండా చేయాలి. అంటే నేల మీద దొల్లడం, పైనుంచి దూకడం అవన్నీ నిజం. మిగతంతా టచ్ చేయకుండా కెమెరాకు ఓవర్లాప్ చేసి చేయడం ఇవన్నీ తర్వాత నేర్చుకున్నాను అనమాట. అండ్ అప్పటికే మీరు తమిళ్లో చాలా పెద్ద స్టార్ అయిపోయారు. తెలుగులో అప్పటికి ఏంటంటే సీనియర్ హీరోలు అప్పుడప్పుడే తగ్గుతూ యంగ్స్టర్స్ వస్తున్నారు. అలాంటి టైంలో కరెక్ట్ టైంలో మిమ్మల్ని తెలుగులోకి తీసుకొచ్చింది భానుచంద్ర గారు. తమ్మరైతు భరద్వాజ్ గారితో ఇద్దరు కిలాడీలు అనే మూవీ ఫస్ట్ ఛాన్స్ వచ్చింది, కానీ ఆ సినిమా లేట్ అయ్యి తరంగని ముందు రిలీజ్ అయ్యింది. రేలింగ నరసింహారావు డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్ రేలింగ నరసింహారావు గారు, ఫస్ట్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ, నన్ను పరిచయం చేసింది భానుచందర్.
బట్ అది ఆగిపోవడంతో ఎమ్మటే నాకు ప్రతాప్ పాట్స్ రాఘవ గారు, అంటే అంతకు ముందు అడిగింది ఆయనే, సార్ అప్పుడు ఈ సినిమా చేస్తున్నా అని చెప్పి తర్వాత రమ్మంటే ఆయన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ సినిమా మొదలు పెట్టారు ఓకే. కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారు కూడా వచ్చి నన్ను అడిగారు ఏవిఎం స్టూడియో చెన్నైలో. లేదండి నేను ఒకటి చేస్తున్నాను, ఒకటి అయితే చూద్దాం అని చెప్పి నేను పెండింగ్ పెట్టాను. తర్వాత వచ్చారు. వచ్చిందా అప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ షూటింగ్ అయిపోయింది, రిలీజ్ రెడీ అవుతుంది. అప్పుడు తరంగని సినిమా షూటింగ్కి ఆఫర్ చేసి ఆ గ్యాప్లో ఒక 18 days గ్యాప్లో తరంగని సినిమా హైదరాబాద్లో షూటింగ్ చేసి 18 daysలో ఫినిష్ చేసిన సినిమా 1 year ఆడిందండి. సూపర్. అంటే మీరు ఇక్కడ ఇండస్ట్రీలోకి, తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే టయానికి మీలాంటి యంగ్స్టర్స్లో పోటీగా ఉన్న హీరోలు అంటే అప్పటికి ఎవరు సార్? అప్పట్లో చాలామంది, అప్పుడు న్యూ కమర్స్ వస్తున్న ఒక సీజన్ అండి సార్. చాలామంది న్యూ కమర్స్, అంటే నేను దాని గురించి పెద్దగా నేను ఇదవలా, నేను మామూలుగా చేశాను. అంటే అప్పుడు తెలుగు తమిళ్ 2 చేస్తున్నాను. అవును. ఇక్కడ పూర్తిగా తమిళ్ వదల్లా, అప్పుడు తమిళ్లో ఉన్నాను, తెలుగులో ఉన్నాను. ఎందుకంటే సినిమా నాది రిలీజ్ అవలా సార్. సో అటు ఇటుగా ఉన్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. తరంగిణి సినిమా షూటింగ్ అయిపోయింది అన్నారు, 2 కిలాట్లు బ్యాలెన్స్ ఉందన్నారు, ఇంకా వదిలేసి తమిళ్లో అప్పుడు డార్లింగ్ 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 చేస్తున్నాను, భాగ్యరాజ్ గారు డైరెక్షన్. తర్వాత సినిమా హిట్ అయింది. సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడే చాలామంది హీరోస్ ఉన్నారు. అర్జున్ ఉన్నారు, చిరంజీవి గారు సీనియర్, ఓకే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. అర్జున్ నాకు తెలిసి భానుచందర్, తర్వాత అట్లా వచ్చారనమాట. శివకృష్ణ గారు అందరూ వచ్చారు హీరోలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.